వినాయకుడు విఘ్నాలను తొలగించేవాడు, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. కానీ గణపతి పూజలో ఎందుకు 21 ఆకులు సమర్పిస్తారో, ఇంకా వినాయకుడి నిమజ్జనం వెనక ఉన్న అసలు కారణమేంటో పూర్తిగా పురాణాల ఆధారంగా ఇప్పుడు తెలుసుకుందాం. గణపతికి 21 పత్రులు సమర్పించడం ఐకవింశతి పత్రి పూజ అని పిలుస్తారు. ఈ సంఖ్య 21కు ఉన్న ఆధ్యాత్మిక అర్థం చాలా గొప్పది. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. సప్తలోకాలు 3x7 21. మన శరీరంలో ఉన్న పంచ ఇంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచకోశాలు, 4 అంతఃకరణాలు, ఆత్మ మొత్తం కలిపి 21. అందువల్ల 21 ఆకులు సమర్పించడం అంటే మన శరీరం, మనస్సు, ప్రాణం అన్నీ పవిత్రం కావడమే. ఇప్పుడు ఒక్కో ఆకు ఏం సూచిస్తుందో ఒక్కసారి చూసేద్దాం. మొదటి ఆకు మాచిపత్రం చండికాదేవిని సూచిస్తుంది. గణపతికి సమర్పిస్తే శత్రువుల నాశనం, విజయం వస్తుంది. భక్తుని చుట్టూ ఉన్న దుష్టశక్తులు తొలగిపోతాయి. రెండవది దూర్వాపత్రం అంటే గరిక. ఇది గణపతికి అత్యంత ప్రియమైన ఆకు. పురాణాల ప్రకారం గణేశుడు ఒకసారి దూర్వాపత్రితో పూజ చేసిన భక్తునికి తక్షణమే ప్రసన్నుడై వరాలు ఇచ్చాడు. దుర్వ ఆకులు సమర్పిస్తే విఘ్నాలు తొలగి ఆయుష్ పెరిగి శాంతి కలుగుతుంది. ముఖ్యంగా 3 చిగురు గరికలు సమర్పించడం శుభప్రదం. మూడవ ఆకు అపామార్గపత్రం అంటే ఉత్తరేణి ఆకులు. పురాణాల ప్రకారం అపామార్గం అనేది దుష్టశక్తులను దూరం చేసే శక్తి కలిగిన ఔషధ మొక్క. గణపతి పూజలో దీనిని సమర్పిస్తే అరిష్టాలు, అపశకునాలు, శత్రుదోషాలు తొలగుతాయి. అపమార్గం అంటే అన్ని దోషాలను తొలగించేది అని అర్థం. ఇది గణపతికి సమర్పిస్తే భక్తుడు ఆపదల నుండి రక్షణ, శాంతి పొందుతాడు. నాలుగవది బృహతి పత్రం. బృహతి అనేది ఆయుర్వేదంలో ఔషధ శక్తి కలిగిన మొక్క. పురాణాల ప్రాముఖ్యం ప్రకారం దీన్ని గణపతికి సమర్పిస్తే వ్యాధులు తొలగి ఆరోగ్యం లభిస్తుంది. బృహతి అంటే పెద్దది, శక్తివంతమైనది. అంటే శరీర బలం, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని ద్వారా భక్తునికి దీర్ఘాయుషు, శారీరక బలం, రోగ విముక్తి కలుగుతాయి. ఐదవది దత్తూర పత్రం అంటే ఉమ్మెంత ఆకులు. దత్తూరం శివుడికి ప్రియమైన మొక్క. గణపతికి కూడా సమర్పిస్తారు. పురాణాల ప్రకారం ఉమ్మెంత ఆకులు సమర్పిస్తే శరీరంలోని రోగాలు, విషదోషాలు తొలగుతాయి. ఇది గణపతిని ఉగ్రశక్తుల నుండి రక్షించే ఆకుగా భావిస్తారు. పూజలో దీన్ని సమర్పించడం వల్ల కష్టాలు తొలగి ఆరోగ్యం, శక్తి కలుగుతాయి. ఆరవది తులసి పత్రం. తులసి అనేది విష్ణువుకు అత్యంత ప్రియమైనది, కానీ గణపతి పూజలో కూడా వాడతారు. పురాణాల ప్రకారం తులసి సమర్పిస్తే పవిత్రత, భక్తి, శాంతి కలుగుతాయి. తులసి ఆకులు గణపతికి అర్పించడం అంటే విష్ణువును కూడా ఆరాధించినట్లే అని భావిస్తారు. ఇది భక్తుని పాపాలు తొలగించి సత్సంకల్పాలను పెంచుతుంది. ఏడవది బిల్వపత్రం అంటే మారేడాకులు. బిల్వపత్రం ప్రధానంగా శివార్చనలో ఉపయోగపడుతుంది, కానీ గణపతి పూజలోనూ చాలా ముఖ్యమైనది. ఇది త్రిపతి అంటే 3 ఆకుల గుత్తిగా సమర్పిస్తారు. ఈ 3 ఆకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు లేదా ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులను సూచిస్తాయి. పురాణాల ప్రకారం బిల్వపత్రం సమర్పిస్తే పాపాలు తొలగి శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది. గణపతికి బిల్వపత్రం సమర్పించడం ద్వారా ఆరోగ్యం, ధనలాభం, కుటుంబం శాంతి లభిస్తాయి. ఎనిమిదవది బదరీపత్రం. బదరి అంటే రేగు చెట్టు. దీని ఆకులు గణపతికి సమర్పిస్తారు. పురాణాల ప్రకారం బదరీపత్రం గణపతికి సమర్పిస్తే పాపాలు తొలగి సద్గతి లభిస్తుంది. ఇది శత్రుదోషాలు, కష్టాలు దూరం చేస్తుంది. భక్తునికి శాంతి, సౌఖ్యం కలుగుతాయి. తొమ్మిదవది చూతపత్రం అంటే మామిడాకులు. మామిడాకు హిందూ పూజల్లో ముఖ్యమైనది, శుభప్రదమైనది. పురాణ ప్రాముఖ్యం ప్రకారం మామిడాకు సమర్పిస్తే ఆయురారోగ్యం, ఐశ్వర్యం, సంతానం లభిస్తాయి. దీన్ని గణపతికి సమర్పించడం అంటే సంపద, సుఖ సంపన్నత కోరుకోవడం. ప్రతి శుభకార్యంలో తోరణం, కలశ అలంకరణం కోసం మామిడాకులు వాడటం కూడా ఈ శుభతత్వం వల్లే. 10వది కరవీరపత్రం అంటే గన్నేరు ఆకులు. కరవీర పుష్పాలు, ఆకులు గణపతికి పూజలు ఉపయోగిస్తారు. పురాణాల ప్రకారం కరవీరపత్రం సమర్పిస్తే శత్రుభయం తొలగి ధైర్యం, విజయం కలుగుతాయి. ఇది గణపతిని సంతోషపరిచి భక్తునికి శత్రువులపై గెలిచే శక్తి ఇస్తుంది. గన్నేరు పువ్వులు కూడా శివ, గణపతి ఆరాధనలో ప్రత్యేకమైనవే. 11వది మరువక పత్రం. మరువక ఆకులు గణపతి పూజలో చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. పురాణాల ప్రకారం ఇవి గణపతికి సమర్పిస్తే మనశ్శాంతి, చిత్తశుద్ధి, భక్తి పెరుగుతాయి. మరువక పత్రం దుర్గాదేవి అనుగ్రహాన్ని కూడా సూచిస్తుంది. దీన్ని సమర్పించడం ద్వారా అశాంతి, దుష్ట ప్రభావాలు తొలగిపోతాయి. 12వది శమిపత్రం అంటే జమ్మి ఆకులు. శమి చెట్టు హిందూ సాంప్రదాయాల్లో చాలా పవిత్రమైనది. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను శమి చెట్టుపైనే దాచారు. దానివల్లే దీన్ని విజయానికి సూచకమని భావిస్తారు.
పురాణాల ప్రకారం శమిపత్రం గణపతికి సమర్పిస్తే శత్రునాశనం, విజయలాభం, పాప విమోచనం కలుగుతాయి. దసరా పండుగ రోజున శమి పూజ చేసే ఆచారం కూడా దీనివల్లే. 13వది విష్ణుక్రాంత పత్రం. విష్ణుక్రాంతి అనే మొక్కను అవిసె అని కూడా పిలుస్తారు. దీని పువ్వులు నీలం లేదా తెలుపు రంగులో ఉంటాయి. పురాణ ప్రాముఖ్యం ప్రకారం విష్ణుక్రాంతి ఆకులు గణపతికి సమర్పిస్తే జ్ఞానం, విద్య, బుద్ధి కలుగుతాయి. ఇది సరస్వతీదేవి అనుగ్రహానికి ప్రతీక. విద్యార్థులు, పట్టణంలో ఉన్నవారు ఈ పత్రిని గణపతి పూజలో సమర్పిస్తే మేధస్సు, విజ్ఞానం పెరుగుతుందని నమ్మకం. ఆయుర్వేదంలో దీన్ని మెదడుకి శక్తిని పెంచేదిగా వాడుతారు. 14వది సింధూవార పత్రం. ఇది ఒక ఔషధ మొక్క. దీన్ని నిర్గుండి అని కూడా పిలుస్తారు. పురాణ ప్రాముఖ్యం ప్రకారం సింధూవార పత్రం గణపతికి సమర్పిస్తే వ్యాధులు తొలగి ఆరోగ్యం కలుగుతుంది. ఈ ఆకులు దుర్గాదేవి కృపకు సంకేతం. ఇవి రక్షణ, శక్తి, అపమృత్యు నివారణ ఇస్తాయని నమ్మకం. ఆయుర్వేదంలో ఈ సింధూవార ఆకులు జ్వరాలు, కీళ్ళ నొప్పులు, శ్వాస సంబంధ వ్యాధులను నయం చేయడానికి వాడుతారు. 15వది అశ్వత్థ పత్రం అంటే రావి ఆకులు. అశ్వత్థ హిందూ మతంలో అత్యంత పవిత్రమైనది. పురాణాల ప్రకారం ఈ చెట్టు వేరు వద్ద బ్రహ్మ, కాండంలో విష్ణువు, ఆకుల్లో శివుడు నివాసం చేస్తారని చెబుతారు. అందువల్ల అశ్వత్థ పత్రం గణపతికి సమర్పించడం అంటే త్రిమూర్తులను ఆరాధించినట్లే. గణపతికి ఇది సమర్పిస్తే పుణ్యం, సంతానం, ఆయుష్ కలుగుతాయని నమ్మకం. 16వది దాడిమి పత్రం అంటే దానిమ్మ ఆకులు. దానిమ్మ చెట్టు శుభఫలాలను సూచించే పవిత్రమైనది. పురాణాల ప్రకారం దానిమ్మ పత్రం గణపతికి సమర్పిస్తే సంతాన లాభం, వంశవృద్ధి, ఐశ్వర్యం కలుగుతాయి. ఈ ఆకు శక్తి, సౌభాగ్యం ప్రసాదిస్తుంది. 17వది దేవదారు పత్రం. దేవదారు అంటే దేవుని చెట్టు అని అర్థం. ఇది హిమాలయాల ప్రాంతంలో పెరిగే ఒక పవిత్ర వృక్షం. పురాణాల ప్రకారం దేవదారు ఆకులు గణపతికి సమర్పిస్తే పాపాలు తొలగి పుణ్యం పెరుగుతుంది. ఇది శక్తి, ధైర్యం, స్థిరత్వం ప్రసాదిస్తుంది. దేవదారు చెట్టు ఆయుర్వేదంలో దుష్టశక్తులను దూరం చేసే ఔషధ వృక్షంగాను చెప్పబడింది. దీని సమర్పణ వలన భక్తునికి మానసిక శాంతి, ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతాయి. 18వది దేవకాంచన పత్రం. దేవకాంచనం అంటే దేవతలకు ప్రీతికరమైన బంగారు కాంచన వృక్షం అని అర్థం. పురాణ ప్రాముఖ్యం ప్రకారం దేవకాంచన పత్రం గణపతికి సమర్పిస్తే సంపద, ఐశ్వర్యం, శుభఫలాలు కలుగుతాయి. గణపతికి దీన్ని సమర్పించడం వలన ఆర్థిక సమస్యలు తొలగి ధన సమృద్ధి కలుగుతుందని చెబుతారు. దీనికి ఆయురారోగ్య ప్రసాదిని అనే పేరు కూడా ఉంది. కాబట్టి దీని ద్వారా ఆరోగ్యం, ధనం రెండూ లభిస్తాయి. 19వది జాజిపత్రం. జాజి ఆకులు గణపతికి సమర్పిస్తే పవిత్రత, శుభం, సౌందర్యం కలుగుతాయి. పురాణ ప్రాముఖ్యం ప్రకారం జాజిపత్రం సమర్పించడం ద్వారా సుఖ సంపదలు పెరుగుతాయి, దుఃఖాలు తొలగుతాయి. జాజి పువ్వుల సువాసన వలె దీని ఆకులు కూడా మనసును శాంతింపజేసే శక్తి కలిగినగా పరిగణిస్తారు. 20వది అర్జున పత్రం అంటే మద్ది చెట్టు ఆకులు. అర్జున చెట్టు ఆయుర్వేదంలో హృదయానికి అమృతం అని పిలుస్తారు. పురాణ ప్రాముఖ్యం ప్రకారం అర్జున పత్రం గణపతికి సమర్పిస్తే పాప విమోచనం, రక్షణ, ఆరోగ్యం కలుగుతాయి. దీన్ని సమర్పించడం వల్ల భక్తుని పాపాలు తొలగి కష్టాలు దూరమై బలం, ధైర్యం కలుగుతాయి. ఇది గణపతిని సంతోషపరిచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించే పత్రిగా చెప్పబడుతుంది. 21 అర్కపత్రం అంటే జిల్లేడు ఆకులు. జిల్లేడు ఆకు అంటే శివుడికి, సూర్యుడికి, గణపతికి చాలా ప్రియమైనది. గణపతికి ఈ ఆకులు సమర్పిస్తే శత్రునాశనం, విజయము, కష్టాలు తొలగుతాయి. ఇది సూర్యుని శక్తిగా సూచించేది కాబట్టి ఇది ఆరోగ్యం, ఆయుష్ కూడా ఇస్తుంది. ఈ విధంగా ప్రతి ఆకు ఒక ఔషధం, ఒక శక్తికి మూలం. ఈ 21 ఆకులు కలిపి సమర్పించడం వల్ల మన దోషాలు తొలగిపోతాయి. ఐశ్వర్యం, ఆరోగ్యం, జ్ఞానం, శాంతి కలుగుతాయి. అన్ని పత్రులు దొరకకపోతే కనీసం బిల్వపత్రం, తులసి, గణపతికి ఇష్టమైన అరక ఆకు సమర్పించవచ్చు. గణపతికి 21 దుర్వ పువ్వులు కూడా సమర్పిస్తారు. ఇవి కూడా 21 సంఖ్య పవిత్రతను సూచిస్తాయి. అంతేకాదు, గణపతి పూజలో 21 పత్రులు సమర్పించడం అంటే మన శరీరం, మనసు ఆత్మశుద్ధి కావడమే కాకుండా ప్రకృతిని కూడా ఆరాధించడం. అలాగే ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున మనం ఇళ్లలో మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజిస్తాం. కొన్ని రోజులు భక్తిభావంతో సేవ చేసి చివరికి నిమజ్జనం చేస్తాం. గణపతి విగ్రహాన్ని మట్టితో తయారు చేస్తారు. మట్టి అంటే ప్రకృతి. మన శరీరం కూడా ఇదే మట్టితోనే ఏర్పడింది. విగ్రహాన్ని నదిలో కలపడం అంటే యథా ప్రాకృతిం జాత తథా ప్రాకృతి మేతిచ. ఎక్కడి నుండి పుట్టామో మళ్ళీ అక్కడికే చేరిపోవాలి అనే సత్యాన్ని గుర్తు చేయడం. ఇది జనన మరణ చక్రం యొక్క తత్వాన్ని సూచిస్తుంది. విగ్రహం తాత్కాలికం. కొన్ని రోజులు పూజిస్తాం, అలంకరిస్తాం, నిమజ్జనం చేస్తాం, చివరికి కరిగిపోతుంది. కానీ గణపతి తత్వం, జ్ఞానం, శక్తి, ఆశీర్వాదం మాత్రం ఎప్పటికీ నిత్యమైనవి.
విగ్రహం కరిగిపోతుంది, కానీ గణపతి మన హృదయాల్లో శాశ్వతంగా ఉంటాడు. మన శరీరాన్ని, మన హోదాను ఎంత అలంకరించినా చివరికి అది మట్టిలో కలిసిపోతుంది. విగ్రహాన్ని పూజించి చివరికి నిమజ్జనం చేయడం అంటే అహంకారం కూడా ఒకరోజు లయమవుతుంది. మనం శాశ్వతం కాదు అని గుర్తు చేయడం. పూజా సమయంలో మనం గణపతిని మన వీధిలోకి, ఇంటిలోకి ఆహ్వానిస్తాం. ఇది సంపూర్ణ భక్తి. నిమజ్జన సమయంలో కన్నీళ్లతో విడిచిపెడతాం. ఇది విరక్తి. భక్తి మరియు విరక్తి రెండూ జీవనంలో సమానంగా అవసరం అని గణపతి బోధిస్తాడు. పూర్వం నుండే మన పూర్వీకులు మట్టి గణపతి మాత్రమే చేసేవారు. మట్టి సహజ రంగులు నదిలో కలిసిపోతాయి, ప్రకృతిని హాని చేయవు. ఇది మనకు ఒక ఈకో ఫ్రెండ్లీ సాంప్రదాయం. ప్రకృతిని కాపాడుతూ దేవుణ్ణి ఆరాధించాలి అని గణపతి నిమజ్జనం మనకు నేర్పుతుంది. అందువల్ల గణపతి నిమజ్జనం కేవలం ఆచారం కాదు, ఇది ప్రకృతిలో ఏకత్వం, ఇది జనన మరణ సత్యం, ఇది అహంకార లయనం, ఇది పర్యావరణానికి మమకారం.